అందుకని చెప్పేసి పంచపాండవులు అంటే మన ఊరికి ఇద్దరిని పంపించారు సార్. వీళ్ళందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మన సర్పంచ్ అభ్యర్థి సుజాత సురేష్ గారు, అలాగే వార్డ్ మెంబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా విజయంతో తిరిగి రావాలి అనే ఒక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎవరైతే యునానిమస్ ఏకగ్రీవంగా ఎన్నికల్లో వాళ్ళకి కూడా మా కంగ్రాచులేషన్స్, మీకు కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. మా 11వ తారీఖున జరగబోయే సర్పంచ్ ఎలక్షన్స్ లో మన కొత్తకొమ్మగూడెం గ్రామం నుండి సందెల సుజాత సురేష్ గారిని వారిని ప్రేమ్సాగర్ రావు గారు మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. అయితే ప్రేమ్సాగర్ రావు గారికి ఆరోగ్యం బాగాలేదు. నువ్వు వెళ్ళి నేనైతే ఎట్లయితే కాలు ఆపరేషన్ అయింది పోలేను, నువ్వన్న పోయి అందరితో ఒకసారి మాట్లాడి మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ప్రేమ్సాగర్ రావు గారిని ఎట్లయితే భారీ మెజార్టీగా గెలిపించిండ్రో అట్లని అభ్యర్థులను అందరినీ కూడా ఆశీర్వదించమని తన అక్క చెల్లెలను అందరినీ కూడా ఇక్కడికి అడగమని చెప్పి నన్ను పంపించింది. అమ్మ ప్రేమ్సాగర్ రావు గారు కలిసి మొన్నటి 2 ఏళ్ళు పూర్తయింది. మీరందరూ కూడా ఆ రోజు భారీ మెజార్టీతోని వారిని అసెంబ్లీకి పంపించిండ్రు. దానికి అందరు కూడా తెలియజేస్తున్నాం. అట్లనే తను ఈ పుట్టి పెరిగిన గట్ల రుణం తీర్చుకోవాలని చెప్పి మేము దాదాపు 10 ఏళ్ళు ఊరూరు వాడవాడ గడప గడప తిరిగినాం. అంటే మా వయసుని లెక్క పెట్టకుండా మా ఆరోగ్యాన్ని లెక్క పెట్టకుండా తిరిగినాం. తర్వాత నాకు విపరీతమైన నడుము నొప్పి వచ్చి ఇంకా తర్వాత చాలా ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో నన్ను దొరబండూరులో ఎక్కించేసరికి అప్పటికే నాకు నడుము ఆపరేషన్ ధర్నాలో కూర్చుంటే ఆ తర్వాత చాలా రోజులు నేను మంచానికి పరిమితమైనాను, ఇంటి వరకు పరిమితమైనాను. దాంతో ప్రేమ్సాగర్ రావు గారికి కూడా ఇంకెక్కువ పనిభారం పెరిగి కాలికి దెబ్బ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లలో దెబ్బదాకినా కూడా పట్టించుకోకుండా అట్లనే తిరిగేసరికి షుగర్ పేషెంట్ కాబట్టి అది ఎక్కువైపోయి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కోయంబత్తూర్ హాస్పిటల్ ఉన్నారు. ఇంకొక 2-3 వారాలలో తిరిగి ఇంటికి వస్తారు. వారికి ఏంటంటే నేను నా నియోజకవర్గాన్ని మంచిర్యాల ప్రాంతాన్ని నేను పుట్టి పెరిగిన ఊరిని అన్నింటిని కూడా అభివృద్ధి చేయాలి. 50 ఏళ్ల వరకు ఏ నాయకుడు కూడా చేయలేని పనులన్నీ కూడా నేను చేసి చూపెట్టాలి అని చెప్పేసి ఎప్పుడు కూడా తను అంటుంటారు. దాంట్లో భాగంగానే గెలిచిన తర్వాత ప్రజలందరికీ ఏదో అవసరం ఆ పనులన్నీ చేయడం అనేది చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు స్కూల్ గురించి చెప్తున్నారు. మన పిల్లలు ఉన్నారు, వీళ్ళందరికీ కూడా ప్రైవేట్ స్కూల్లో పంపించి వేరే ఫీజులు కట్టి వాళ్ళని చదివించుకుంటున్నాం. కొంతమంది తల్లిదండ్రులకు భారమైనా కూడా ప్రైవేట్ స్కూళ్ళకే పంపిస్తున్నాం. మేమందరం కూడా వెనుక గవర్నమెంట్ స్కూళ్ళని చదివినాం. ఇప్పుడు కూడా మన గవర్నమెంట్ స్కూళ్ళ టీచర్లకి వాళ్ళే చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అన్ని ట్రైనింగ్ అయ్యి వస్తారు. మనం గవర్నమెంట్ వారిని ఒక ఉన్నత ప్రమాణాల విద్యను అందిద్దామని చెప్పేసి ప్రతి ఊర్లో కూడా స్కూళ్ళకు ఫండ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు తోడపల్లి చెప్పిండ్రు, అక్కడ 40 లక్షలు ఇచ్చినట్టు స్కూల్ కి. అట్లనే మన దగ్గర కూడా వీళ్ళు మన సుమన్ వాళ్ళందరూ కూడా ముందట పడి ఆ స్కూల్ చూస్తే కూడా ఎంత మంచిగా అనిపిస్తుందో. మొత్తం మంచిగా ఒక మంచి కాన్వెంట్ స్కూల్ లాగా మొత్తం అన్ని బొమ్మలు పెట్టి అంత చాలా బాగా గోడలకంతా పెయింటింగ్స్ వేసి చాలా బాగా చేసిండ్రు ఆ స్కూల్ ని. అట్లనే ఇప్పుడు రోడ్డు కూడా మేము వస్తుంటే తోడపల్లి నుండి మన కొమ్మగూడెం దగ్గర వచ్చే రోడ్డు కూడా అంత బాగాలేదు. దానికి 2,80,00,000 4.5 కిలోమీటర్లు రోడ్డు శాంక్షన్ అయింది. ఇప్పుడు అది కూడా పని మొదలవుతుంది అని చెప్తున్నారు. ఇంకొకటి బ్రిడ్జ్ కూడా బ్రిడ్జ్ కూడా శాంక్షన్ అయింది, అది కూడా పని మొదలవుతుంది. అమ్మ ప్రతి ఒక్కటి కూడా మనకు మేము 10 ఏళ్ళు ఊరూరు తిరిగినాం కాబట్టి ఎవరికి ఏం అవసరం అని తెలుసు. ఇప్పుడు కేసీఆర్ అవుతుంటే చూసుకుంటే అక్కడ వైకుంఠ ధామాలను కట్టిండు, దాంట్లో అదైతే ఇంత ఒక చిన్న వసతి లేదు. రైతు వేదికలను కట్టిండు, ఆ పట్టుకనే ఊరికి దూరంగా ఎక్కడో పనికి రాకుండా కట్టిండు. శ్రీరామ మైదానాలను పెట్టిండు, అవి వేసి హరితహారం అని పెట్టిండు, మిషన్ భగీరథ అని పెట్టిండు.
అన్నిటికీ తెలంగాణ నుండి పైసలన్నీ వేస్ట్ చేసి తప్ప కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది, ఒక్కటి కూడా ఉపయోగపడేది పెట్టలేదు. ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే కట్టి 4 ఏళ్ళకి మొత్తం నిర్వాసమే అది కూలిపోతుంది. అమ్మ తెలంగాణ ఇవాళ అప్పుడప్పుగా మారింది అని అంటే కేసీఆర్ ముందు చూపు లేకుండా చేసిన ఈ పనులు, టీఆర్ఎస్ నాయకులు చేసిన దోపిడీ వల్లనే మనం ఇవాళ అప్పుడప్పలైన. కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 ఏళ్ళు అయింది, ఈ మొన్ననే 2 ఏళ్ళు నింపుకుంది. ఏవైతే 6 గ్యారెంటీలతోని పనులన్నిటిని ఇప్పుకొని సురేష్ గారు చెప్పారు. అందులో ఇంకొకటి ముఖ్యమైనవి ఉన్నాయి. ఒకటి ఆరోగ్యశ్రీ. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ ద్వారా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ మనం మామూలు కూడా పోయి వైద్యం చేయించుకున్నాం. ఇవాళ మళ్ళా 10 లక్షల ఆరోగ్యశ్రీ ఇస్తున్నారు. ఇంకొకటి హైదరాబాద్ పై నిమ్స్ హాస్పిటల్, నిజాం హాస్పిటల్ ఎవరికైనా బాగలేకపోతే అక్కడికి పోతే 3-4 రోజులలోనే మనకు 5 లక్షల ఆపరేషన్ అవుతుందంటే గవర్నమెంట్ 2.5 లక్షలు 3 లక్షలు అంటే 50-60% లెటర్ అనేది ఇస్తుంది. ఇప్పటికీ ప్రేమ్సాగర్ రావు గారు మన నియోజకవర్గం నుండి, మన నియోజకవర్గమే కాదు, ఆసిఫాబాద్ నుండి చెన్నూరు బెల్లంపల్లి దగ్గర నుండి కూడా మనకు వస్తున్నారు. అట్లా కొన్ని వందల మందికి మనం ఎల్ఓసీలు అనేది ఇప్పించడం జరిగింది. అంటే అక్కడ నాయకులు బహుశా పట్టించుకుంటలేరేమో, మన దగ్గరకు వచ్చి కూడా ఎల్ఓసీలు తీసుకుంటున్నారు. అట్లనే ఇంకొకటి సీఎం రిలీఫ్ ఫండ్ మాత్రం కొంచెం తక్కువనే వస్తుంది దాంతో పోల్చుకుంటే. కాకపోతే ఆరోగ్యశ్రీ అనేది మాత్రం 100% వస్తుంది. ఇంకొకటి ముందేమన్నారు టీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు రేపు గెలిచినాక రైతు బంధు ఇయ్యరు, పెన్షన్లు ఇయ్యరు, కళ్యాణ లక్ష్మి ఇయ్యరు, ఇవన్నీ పథకాలు ఇవ్వరని చెప్పారు. కాకపోతే మనం పెద్దమ్మలందరూ పెన్షన్లు ఇయ్యరు కావచ్చు అనుకున్నప్పుడు అంతా కేసీఆర్ గుర్తింపు చాలా మంది కాదు. ఇప్పుడు ఏమైంది, మళ్ళీ వాళ్ళకి 2,000 పెన్షన్ అయితే ఇస్తున్నాం. కాకపోతే ఆ రోజు 4,000 అని చెప్పింది కదా, ఒకటి మాత్రం పెన్షన్ ఒకటి ఉంది ఇంకా ఇవ్వాల్సింది, అదొక్కటి తప్ప మిగతా అన్ని చేస్తున్నాం. రైతు బంధు అని అంటే మనం రైతు భరోసా ఇస్తున్నాం, రైతుకి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తున్నాం, అట్లనే సన్న వర్గకు 500 బోనస్ ఇస్తున్నాం. అమ్మ రైతులకి ప్రతి ఒక్కరికి ఏం అవసరమో అన్ని పనులు కూడా చేస్తున్నాం. ఇక మనకు స్థానికంగా చూస్తే ప్రేమ్సాగర్ రావు గారు ఈ ప్రాంతానికి ఏది అవసరం అని చెప్పి ముందు మంచిర్యాలలో 1,00,000 మంది ఉంటారు, కానీ ఇన్నేళ్ళైతే అక్కడ ఒక శ్మశాన పట్టలేదు హిందువులకు. అయితే చాలా మంది కరోనా టైంలో ఎవరైనా చనిపోతే గోదావరికి రాత్రంతా జాగ్రత్త చేశారు, ఆ శవాన్ని పెట్టుకుని. అట్లనే ఎవరైనా అద్దె ఇళ్ళల్లో ఉన్న వాళ్ళకి కనీసం ఎవరైనా చనిపోతే ఇంటి దగ్గర తీసుకురాకపోతే గోదావరికి డైరెక్ట్ తీసుకుపోయారు ఇల్లు లేక. ఇప్పుడు మనం 4 ఎకరాలలో మంచిర్యాలలో దాన్ని గెలవంగానే 102 రోజులలో ఒక మంచి అత్యాధునిక వసతులతో ఇల్లు కిరాయిలు ఉండేటోళ్ళకి అక్కడే ఉండి అన్ని కర్మకాండలు చేసుకునేట్టు సోలార్ లైట్ తోని మొత్తం సోలార్ తోని అది నడుస్తుంది. అవి ఒక అత్యాధునిక శ్మశాన వాటిని అక్కడ నిర్మించడం జరిగింది. అయితే మనం మహాప్రస్థానం అక్కడ ఒక శివుని విగ్రహం పెడితే అది ఎంత అందంగా ఉందంటే చాలా మంది శివరాత్రి అయితే అది శ్మశానం అని గుర్తుంచుకోక గుడే అనుకుని అక్కడికి లోపలికి వచ్చి మొక్కుపోతూ ఉంటారు. అట్లనే ఇంకొకటి అంటే దాదాపు అక్కడ కోట్ల రూపాయలున్న పెద్దోళ్ళైనా రూపాయి లేని పేదోళ్ళైనా కూడా ఒకటే దగ్గర చేసుకుంటారు కర్మకాండ. పేదవాళ్ళందరికీ అక్కడ ఉచితంగా కర్మకాండ చేయించుకునే అవకాశాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మంచిర్యాలలో ఒక మంచి హాస్పిటల్ కట్టుకున్నాం. ఎప్పుడు ఎవరికైనా బాగాలేకపోతే కరీంనగర్ పోతాను, హైదరాబాద్ వరంగల్ పోతాను, మన దగ్గరనే వేరే జిల్లాలోనే మన దగ్గరికి రావాలి అని చెప్పేసి మంచిర్యాల నడిపొట్టున 4 ఎకరాలు ఉంది ఐపీ స్థలం. అయితే అక్కడ ఇంతకు ముందు పాత వాళ్ళు ఏం చేశారంటే టీఆర్ఎస్ టైంలో అక్కడ ఒక కూరగాయల మార్కెట్, ఫిష్ మార్కెట్ అని పెట్టి స్లాబ్లు కూడా వేసింది. అవి 10 లక్షలకు ఒక షెడ్ అమ్ముకుందాం. అయితే అట్లా కాదు, అది మేము ఇప్పుడు ప్రతిసారి అక్కడ హాస్పిటల్ ఏమో ఏం చేసిందంటే గంగోటూరు తీసుకుపోయి కట్టింది మాతా శిశు హాస్పిటల్. అంటే ప్రతిసారి గోదావరి వరదలు వచ్చినప్పుడల్లా అక్కడ గర్భిణులు, బాలింతలు, పసిపిల్లలు వాళ్ళని తీసుకుపోవడం గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ మళ్ళీ మనోళ్ళే వీళ్ళ ఈ పిల్లలందరూ తీసుకుపోవడం. ఆ టీఆర్ఎస్ వాళ్ళు వచ్చలేదు, వీళ్ళు పోయి తీసుకుపోయే వాళ్ళని అక్కడికి మార్చడం అనమాట, ప్రతిసారి తరలించడం. అయితే మనం ఊరికి అందరికి అవసరమైన వారేమో గోదావరి రోడ్డు అక్కడెక్కడో కట్టిండ్రు,
ఊళ్ళ మధ్యనేమో కూరగాయల మార్కెట్, చేపల మార్కెట్ పెడుతున్నారు అని చెప్పేసి దాన్ని ప్రేమ్ సాగర్ రావు గారు అధికారంలోకి రాగానే మనోళ్ళందరూ 1000 మంది కార్యకర్తలు దాన్ని కూల్చేసిండ్రు. తర్వాత ఇప్పుడు అక్కడ ఒక అత్యాధునిక హాస్పిటల్ 600 పడకలతోని అక్కడ కట్టుకుంటున్నాం. స్లాబ్ అయితే దాన్ని ఇంకా 1200 పడకలు చేద్దాం. మనకు సింగరేణి వాళ్ళకి కూడా వాళ్ళ ఫండ్స్ కూడా తీసుకొని ఇంకా పెద్ద కూడా కడదాం. హైదరాబాద్ నుండి స్పెషలిస్ట్లను తీసుకొచ్చి మనం ఇక్కడనే మనలకు వైద్యాన్ని అందిద్దామని చెప్పేసి ప్రేమ్ సాగర్ రావు గారు ప్లాన్ చేస్తున్నారు. అట్లనే మనకు లక్షపేటలో చూస్తే అక్కడ కూడా 30 పడకలతో ఒక హాస్పిటల్ నిర్మించడం జరిగింది. ఈ చుట్టుపక్కల ఊళ్ళోళ్ళు కానీ దండపల్లి, జన్నారం నుండి కూడా లక్షపేటకు వస్తారు. అక్కడ 30 పడకల హాస్పిటల్ అయింది. ఇప్పుడు గైనకాలజిస్ట్ కూడా వచ్చింది. సిజేరియన్ ఆపరేషన్ కూడా చేస్తున్నారు అక్కడ. నేను పోయిన నెల అక్కడ ఒక మెడికల్ క్యాంప్ అంటే పోతే వాళ్ళు ఏం చెప్తున్నారు, అక్కడ సూపరింటెండెంట్ అంటే ఈ 30 పడకలు సరిపోతలేవు, పాత దవాఖానలో ఒక 20 బెడ్లు ఉంటే అవి కూడా తీసుకొచ్చి ఇక్కడ వేసినాం, 50 బెడ్లైనా సరిపోతలేవు, మీది ఇంకొక ఫ్లోర్ కూడా కట్టి మన సార్ చెప్తుంది అని అంటున్నారు. అంటే ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అది మంచిగా ఉపయోగపడుతుంది. అట్లనే స్కూల్స్ విషయానికి వస్తే ఒక మనూర్ స్కూలే కాదు, దాదాపు అన్ని ఊర్లలో స్కూల్లో కూడా ప్రేమ్ సాగర్ రావు గారు ఫండ్స్ అనేది 1 లక్ష రూపాయల ఫండ్స్ ఇప్పించడం జరిగింది. ఇప్పుడు రెబ్బనపల్లి దగ్గర ఒక గుట్ట మీద చుట్టూ పొలాల మధ్యలో ఒక రెసిడెన్షియల్ స్కూల్ అనేది కడుతున్నారు. అది రేపు అయిన తర్వాత మాత్రం ఇక్కడ ఊటీలో పోయి చదువుకున్నట్టు అంత బాగుంది. అక్కడ ఇట్లే ఇక్కడ రాత్రి సరిపెట్టుకుంటే అక్కడ డైలీ అంత బాగుంది. చాలా మంచి అక్కడ చదువుకునే పిల్లలైతే అదృష్టవంతులని నాకు అనిపించింది. అట్లనే లక్షపేట చిన్నప్పుడు ప్రేమ్ సాగర్ రావు గారు చదువుకున్న స్కూలు అగ్ని ప్రమాదంలో మొత్తం గాలిపోతే అక్కడ పోయి చూసిన తర్వాత ఎలక్షన్ ముందు చూసి వచ్చిన తర్వాత అక్కడ ఒక స్కూల్ కాలేజ్ కట్టిండ్రు. అది కూడా ఎంత మంచి ఉన్నత ప్రమాణాలతో అన్ని రకాల సౌకర్యాలతో కట్టిండ్రు. నా మనవరాలు కూడా చూసి అంటుంది, అక్కడ బెంచ్లు చూసి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ చదువుతుంది ఆమె. అది అప్పుడు ఎప్పుడో నిజాం టైంలో ఒక 100 ఎకరాలు దానికి వాళ్ళు నిజాంలో కట్టిన స్కూల్ అది. అయితే మా స్కూల్లో కూడా ఇంత మంచి బెంచ్లు లేవు తాత, మాకు ఇట్లాంటివి కావాలి, కొని పంపి అని చెప్తుంది. అంటే మన పిల్లలు, మన గ్రామీణ ప్రాంతంలో ఉన్న మన మట్ల మాణిక్యాలు, మన భావితరాలు అందరూ కూడా మంచి మంచి స్కూళ్ళలో చదువుకోవాలి, ఉన్నతంగా అభివృద్ధి చెందాలి, వాళ్ళకు కూడా వృద్ధిలోకి రావాలి. అట్లనే మనోళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలి, వాళ్ళకి ఏ కష్టం కూడా రావద్దు. వచ్చినప్పుడు కూడా మనం ఆదుకునేటట్టు ప్రేమ్ సాగర్ రావు గారు ఒక తపనతోని పనులన్నిటిని చేస్తున్నారు. దానికి ప్రతిసారి అని చెప్పారు, నాకు ఇప్పుడు భారతీయులు కావాలి అని. భారతీయులు అంటే అప్పుడు ఆ మధ్య ఒక సినిమా వచ్చింది కమల్ హాసన్, దానికి ఏం చేస్తాడంటే ఆయన అవినీతి ఎవరు చేసినా కూడా, లంచాలు ఎవరు చేసినా కూడా వాళ్ళను చంపేయడం, ఆఖరికి కన్నకొడుకు కూడా ఒకసారి అట్లా చేస్తాడు. ప్రతి ఒక్కరికి ప్రజలకు నిజాయితీగా సేవ చేస్తాడు అనమాట. అట్లాంటి వాళ్ళు నాకు కావాలి అని చెప్పి ఎక్కడ ఎవరు నిజాయితీగా సేవ చేస్తున్నారో వాళ్ళనే అభ్యర్థులుగా నిలబెట్టడం జరిగింది. మన దగ్గర కూడా సురేష్ చూసి ఈ పిల్లోడు మంచి సిన్సియర్ ఉన్నాడు అని చెప్పేసి అంతకుముందు ఎంపీటీసీగా కూడా తనకు అవకాశం ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడు సర్పంచ్ కూడా నిలబెట్టుకోవడం జరిగింది. అంటే ప్రజలందరికీ నిస్వార్థంగా సేవ చేయాలి, నిజాయితీగా వాళ్ళ కోసం పనిచేయాలి, అట్లాంటి వాళ్ళకే మనం అవకాశం ఇద్దామని చెప్పేసి వారు ఇవ్వడం జరిగింది. ఇవాళ తను హాస్పిటల్ ఉన్నా కూడా అంటే మీరందరూ వేసే ఓటు సుజాత సురేష్ ని గెలిపించి మీరు వేసే ఓటు ప్రేమ్ సాగర్ రావు గారికి ఒక నమ్మకాన్ని, ఒక ధైర్యాన్ని కల్పించాలి. ఇంకా మీకోసం, మన అందరి కోసం ఇంకా ఎక్కువ పనిచేయాలన్న ఒక ఉత్సాహాన్ని, ఒక స్ఫూర్తిని కూడా కలుగజేయాలి. కాబట్టి మీరందరూ మీరు వేసే ప్రతి ఒక్క ఓటు వారికి మరింత పనిచేయాలన్న తపన పెంచాలి. కోటేసి మన సుజాత సురేష్ గారిని గెలిపించాలి, అలాగే మన వార్డు మెంబర్లను కూడా గెలిపించాలి అని చెప్పేసి పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. జై కాంగ్రెస్. బిఎస్ఆర్ నాయకత్వం.